ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. వృశ్చిక రాశికి చెందిన జాతకులకి జనవరి 8వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం తో, నా, నీ, ను, నే, నో, యా, యా, యు అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ వృశ్చిక రాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి జనవరి 8వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీకు ఇష్టమైన భోజన పదార్థాలని, మీకు ఇష్టమైన పదార్థాలను ఈ రోజున భుజించడానికి, మీకు ఇష్టమైన వస్త్రాలను మీరు ధరించడానికి, మీకు ఇష్టమైన వస్తువులను మీరు కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే మీ వ్యక్తిగతంగా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా మీకు ఏదైతే ఇష్టమో ఆ పదార్థాలను తీసుకుంటారు. మీకు ఏదైతే బట్టలు నప్పుతాయో ఆ బట్టలను కొనుక్కొని అవి ధరిస్తారు. అలాగే ఏదైతే మీకు వస్తువులను ఇంట్లో ఏ వస్తువులు మీకు ఇష్టమో ఆ వస్తువులన్నీ కూడా కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీకు నచ్చిన ఆభరణాలు కూడా ఈ రోజున కొనుగోలు చేసుకోవడానికి, స్త్రీలు నచ్చిన ఆభరణాలు కూడా కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి, చాలా సంతృప్తికరంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున మీకు బంధుమిత్రులతో కలవడానికి, వాళ్ళతో చాలా వరకు మీ యొక్క అభిప్రాయాలని ఒకరినొకరు షేర్ చేసుకోవడానికి, మీ యొక్క అనుభవాల్ని, మీ యొక్క గత స్మృతుల్ని మీరు నెమరు వేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దాంతో వాళ్ళతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున అదృష్టం మీ తలుపు తడుతుంది. అంటే ఖచ్చితంగా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఏదో విధంగా మీకు విజయం సాధిస్తాయి, ఏదో విధంగా మీకు లాభాన్ని చేకూరుస్తాయి. దానివల్ల ఏంటంటే మీ ఆదాయం పెరుగుతుంది, అలాగే మీ విలువ పెరుగుతుంది, మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే సమాజంలో మీ మాట అంటే ఒక రకమైన రెస్పెక్ట్ అనేది ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం వల్ల ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు. అలాగే దేవాలయాలను సందర్శించి మీరు వివిధ పూజా కార్యక్రమాల్లో కానీ, ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాల్లో కానీ పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి శరీర సుఖం అనేది పెరుగుతుంది. అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ, మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు కానీ, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళతో మీ యొక్క బాండింగ్ ఏర్పడి, వాళ్ళు పార్ట్నర్స్ కావచ్చు, లేకపోతే మీ యొక్క మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు మీతో మంచి బాండింగ్ ఏర్పడి మంచి హ్యాపీగా శరీర సుఖాన్ని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా సహకరిస్తుంది. గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు విముక్తి పొంది స్వస్థత చేకూరుతుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఆదాయం కూడా బాగుండటం వల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో మీరు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక పక్క ఆదాయం బాగుండటం, ఒక పక్క ఆరోగ్యం బాగుండటం, ఈ రెండు బాగుండటం వల్ల మీరు మరింత ఉత్సాహంతో, మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ ఆదాయం పెరగటం, కీర్తి ప్రతిష్టలు పెరగటం, గౌరవ మర్యాదలు పెరగటం, మీ ప్రతిభా పాఠవాలకి తగిన గుర్తింపు లభించడం, ఇటువంటివన్నీ కూడా జరగడం వల్ల మీరు చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరు నచ్చిన మిమ్మల్ని మీరంటే ఇష్టపడేవాళ్ళు, మీరంటే అభిమానించేవాళ్ళు, మీరంటే ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు
మీకు నచ్చిన విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే విద్యార్థులకు కూడా ఈ రోజు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. వాళ్ళకి చదువు మీద మంచి ఏకాగ్రత కుదురుతుంది, చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి చదివిన చదువుకి మంచి వాళ్ళ వాళ్ళ యొక్క విద్యల్లో మంచి ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. మీ యొక్క వ్యాపార భాగస్వాములు కానీ, లేకపోతే మీ యొక్క పార్ట్నర్స్ కానీ, జీవిత భాగస్వాములు కానీ, వాళ్ళతో మంచి రిలేషన్స్ ఏర్పడి మీ యొక్క బాండింగ్ అనేది బ్రహ్మాండంగా ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మొత్తం మీద చూస్తే ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ఖచ్చితంగా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆవేశపూరిత నిర్ణయాలు, దుందుడుకు చర్యలు, ఆవేశపూరిత నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్న విషయాన్ని ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.